అందరికీ జైబీ. నేను రఘుమంచి వెళ్ళి మాలమ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం ముమ్మడివారం బల్లగేట్ దగ్గర ఒక రోటరీ క్లబ్ వాళ్ళు ఒక చిన్న బస్ స్టాండ్ రోడ్ కట్టడం జరిగింది ప్రయాణికుల విశ్రాంతి కొరకు. ఇక్కడే మనం ఎలాగా మెయిన్ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది లేకుండా చేశారు ప్రజలకి, రాజకీయ నాయకులు అందరూ కలిసి. ఆ విషయం చూసుకుందాం. దాన్ని హైకోర్టు అది మనం ఎలా సంపాదించుకోవాలో మనకు తెలుసు. కానీ నేను మనం చూశాను. అదేంటంటే ఈ ముమ్మడివారం పల్లగేటు దగ్గర ఈ బస్ స్టాండ్ లోపల ప్రయాణికులు చూడడానికి అవకాశం లేదు. ప్రయాణికులు కూర్చోడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? మెయిన్ బస్ స్టాండ్ ఎలా కూడా లేకుండా చేయాలి, ఈ బస్ స్టాండ్ కూడా ఎందుకు లేకుండా చేస్తున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఈ బస్ స్టాండ్ మీద కూడా ఎవరన్నా పన్నేసారో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ బస్ స్టాండ్ దగ్గర ఎక్కువగా ప్రజలు బయటే కూర్చుంటున్నారు. అది కూడా ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ అధికారులు, ఆర్ఎన్బి వాళ్ళు, రాజకీయ నాయకులు, కళ్ళు లేని రాజకీయ నాయకులు ముమ్మడివారంలో ఇంత జరుగుతున్నా కానీ కనీసం ప్రయాణికులకి సౌకర్యం కల్పించినటువంటి ఆర్టీసీ సిబ్బంది, కనీసం ప్రయాణికుల కోసం పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకులు, కళ్ళున్న గుడ్డోళ్ళు. కళ్ళున్న గుడ్డోళ్ళని ఎందుకంటానంటే మన ఎమ్మెల్యే ముమ్మడివారం ఎమ్మెల్యే అవ్వచ్చు, మన ఎంపీ హరీష్ అవ్వచ్చు, వీళ్ళు కళ్ళున్న గుడ్డోళ్ళు. కళ్ళు ఉన్నాయి కానీ కనపడ వీళ్ళకి ఈ సమస్యలు. అదే మన అన్న క్యాంటీన్ దగ్గర ఉంది. అది ప్రయాణికులు అందరూ బయట కూర్చుంటున్నారు. లోపల ఎంత దరిద్రంగా ఉందంటే దాన్ని ఎవడో పట్టించుకోవట్లేదు. కానీ నీట్గా చేద్దాం, దాన్ని బాగు చేద్దాం, ప్రయాణికుల సౌకర్యార్థం చేద్దామని కూడా లేదు. ప్రయాణికులను పట్టించుకోవడం మానేశారు మొత్తం అంతా. ఈ కళ్ళున్న గుడ్డోళ్ళు. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ అవుతుంది. ప్రయాణికులకి అక్కడ చాలా అసౌకర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆ బస్ స్టాండ్కి ఇరువైపులా వర్తకులు, అంటే అరటిపళ్ళు బళ్ళు అవ్వచ్చు, అది పొగాకు వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వ్యాపారస్తులు ఆ బస్ స్టాండ్ని అలా మూసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటికీ ఈ బస్ స్టాండ్ గురించి నేను అడగకపోతే అక్కడే తోపుడు బళ్ళు అన్నీ ఎక్కువైపోయి వెనకాల బస్ స్టాండ్ లోపల ఈ ఫ్రూట్స్ అన్నీ పెట్టుకునే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ బస్ స్టాండ్ని లోపల ఫ్రూట్ గోడౌన్లాగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా సరే ఈ కళ్ళు ఉన్న గుడ్డి రాజకీయ నాయకులు దీని మీద యాక్షన్ తీసుకుని ఆ ఊరు చుట్ల ఆక్రమించబోతున్నటువంటి ఈ వ్యాపారస్తుల్ని అక్కడి నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుని అది ప్రయాణికుల సౌకర్యార్థం ఆ బస్ స్టాండ్ని రెడీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ఆ బస్ స్టాండ్ సమస్యలు అది కొంచెం హైట్, వర్షం వస్తే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని కొంచెం హైట్ చేయాలి. 1.5 ఫీటు, అడుగున్నర, అంటే రోడ్డుకి ఒక అడుగు ఎత్తు ఫ్లోరింగ్ చేసి దాన్ని నీట్గా చేసి లోపల గలీజ్ అంతా ఉంది మొత్తం అంతా. తాగిన మద్యం బాటిళ్ళు, ఏంటివి వాటర్ ప్యాకెట్లు, రకరకాల చెత్త అంతా తీసేసి ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా రెడీ చేయమని ఈ
కళ్ళున్న గుడ్డోళ్ళని అడుగుతున్నాను. కళ్ళున్న గుడ్డలు మళ్ళీ చెప్తున్నాను. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు, ఎంపీ హరీష్ గారు, వీళ్ళకి ప్రజా ప్రయోజనార్థం అసలు వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. ప్రజల కోసం ఆలోచించరు. వీళ్ళే తినాలి, వీళ్ళే ఉండాలి, వీళ్ళే లగ్జరీ కార్లో తిరగాలి, వీళ్ళే సేఫ్టీగా జర్నీలు చేయాలి, మిగిలిన చేయకూడదు. వ్యక్తిగత స్వార్థపరులు వీళ్ళు. ఈ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా వ్యక్తిగత స్వార్థపరులు కాబట్టి ప్రజా సమస్యల కోసం పట్టించుకోవట్లేదు. ఆ బస్ స్టాండ్ అయినా రెడీ చేయండి. ఆ పెద్ద బస్ స్టాండ్ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, మీ వల్ల అవ్వదు. ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఈ బస్ స్టాండ్ అయినా సరే మీరు రెడీ చేస్తే బాగుంటుంది అని నేను మీడియా ద్వారా నేను ఈ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుని, హరీష్ గారిని, అదేవిధంగా ఈ ఆర్టీసీ సిబ్బందిని కూడా, అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఎవరైతే ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ కట్టారో వాళ్ళు కూడా కట్టింది నిరుపయోగంగా ఉంది. దానికి కొన్ని అభివృద్ధి చేయండి. ప్రజల కోసం దాన్ని ఉపయోగపడే విధంగా మీరు మళ్ళీ తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోటరీ క్లబ్ పక్కన ఇంకా కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గర ఒక పబ్లిక్ టాయిలెట్స్ అని ఏర్పాటు చేయండి. చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. ఎందుకంటే మన దరిద్రం ఏంటంటే ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేవు మనకి. ఈ మాపల్ చెరవచ్చు, లేకపోతే ప్లస్ అంటే ఆటో లాగే బస్సు లాగే స్థలంలో. అదేవిధంగా ముమ్మడివరం ఏంటిది మన బాలయోగి బాబు సెంటర్ అంటే పోలీస్ స్టేషన్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే బలగేటి దగ్గర అవ్వచ్చు, లేకపోతే కృష్ణాలందర బస్ స్టాండ్ దగ్గర అవ్వచ్చు, ఈ మురమల సెంటర్ అవ్వచ్చు, మాపల్ చెరువు ప్లస్ అది యానం బైపాస్ ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు. మొగళ్ళు అయితే పర్వాలేదు, ఏదో విధంగా మ్యూజిక్ కొట్టేసి బయటకు వచ్చేస్తారు. కానీ లేడీస్ పరిస్థితి ఆలోచించాలి. ఈ కళ్ళున్న గుడ్డి నాయకులు ఆలోచించాలి. ప్రయాణికుల ప్రయోజనార్థం ఖచ్చితంగా వీళ్ళకి ఎలాగో ఆలోచించే అవకాశం లేదు, ఆలోచించే స్తోమత లేదు, ఆలోచించే శక్తి వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదు. ప్రజా ప్రయోజనార్థం సోషల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళకి నాలెడ్జ్ లేదు. ఏదో ఓటు కొనుక్కుని రాజకీయ నాయకులు అయ్యారు, ఓటు కొనుక్కుని వ్యాపారస్తులు తప్ప ఓటు అమ్ముకున్న ప్రజలకి బుద్ధి లేదు. ఇలా ఓటు కొనుక్కుని రాజకీయ నాయకులు అయ్యారు కాబట్టి వీళ్ళకి తెలియదు. వ్యాపారం చేస్తారు కాబట్టి వ్యాపారమే చేయలేని అనుకుంటారు. ఇప్పటికైనా ప్రజలు మారాలి. మన ఓటుకి మనకి ఆశ చూపిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇలా మనకు ఉపయోగపడరా? నువ్వు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నావు, లేకపోతే చీరలు తీసుకుని ఓటేస్తాం, ముక్కు పొడకలు తీసుకుని ఓటేస్తున్నావు. రేపు పొద్దున్న ఓటేసిన తర్వాత ఇలా మనం అడగగలమా? ఇలా మనకు ఉపయోగపడతారా లేదని ప్రజలు ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఓటు అమ్ముకున్నారో, వాడు ఓటు కొనుక్కున్నాడో, ఇటువంటి సమస్యలపైన వాడు దృష్టి పెట్టడు. కళ్ళున్నా కానీ గుడ్డోడిలాగా ప్రవర్తిస్తాడు. అది ప్రజల తప్పే ముమ్మాటికి. కానీ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ రోటరీ క్లబ్ బస్ స్టాండ్ని పూర్తిగా ప్రయాణికుల సౌకర్యార్థం ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని డెవలప్ చేయండి. పక్కనే ప్లేస్ ఉంది, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తే ఫస్ట్గా మొదటిసారిగా సంతోషించేది నేనే. ఈ మీడియా ద్వారా నేను ప్రజలకి, అదేవిధంగా ఈ ఆర్టీసీ యాజమాన్యానికి, ఈ కళ్ళున్న గుడ్డోళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్.